అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం. కాకపోతే మైనార్టీలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అని మీద చర్చ జరిగితే బాగుంటుందనేది నా ఉద్దేశం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రమంతటా మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మేమందరం మైనార్టీస్ అందరూ ఈ రోజు అధికారం అనుభవిస్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ గా శిల్ప ఫ్యామిలీ వల్లే అని గర్వంగా చెప్పగలుగుతున్నాము. అలాగే ఏదైతే ఉందో మనము వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడాలనేదే మా వర్షను. ఎందుకనంటే వ్యక్తిగతాల గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏదైనా సరే మైనార్టీల గురించి మైనార్టీ పదవులు అనుభవిస్తున్నాం కాబట్టి మనం మైనార్టీలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద చర్చ జరుపుకోవాలి. వీలైతే మనకు మైనార్టీలకు సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు దుల్హన్ స్కీమ్ కోసం. అది ఎప్పుడు తెస్తారో అని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే ఎంతో మంది ఇప్పుడు మౌజన్ మౌలానాల గురించి మేము ధర్నా చేయడం జరిగింది. మొన్న అమౌంట్ రిలీజ్ చేస్తామని ధర్నా చేసిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎప్పుడు వాళ్ళకి జీతాలు అందిస్తారనే దానికి ప్రశ్నాంతంగా మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం ఉందేమో. అలాగే ఎన్నో విషయాలు ఈ రోజు సెంట్రల్ స్టేట్లలో మైనార్టీలే కాదు ప్రతి ఒక్క మహిళలు గాని ఎంతో మంది చిన్నారులు గాని ఈ ప్రభుత్వాలలో ఎక్కడ మనశ్శాంతిగా లేరు. దీని మీద మీరు ప్రశ్నించాలి, దీని మీద గొడవ జరగాలి గాని ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకే ఎప్పుడు మైనార్టీస్ వెనుకబడుతున్నారంటే ముఖ్య కారణం ఇక్కడనే ఉంది అని చెప్పి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పదవులు ఎవరు కాళ్ళు పట్టుకుంటూనే వస్తాయనేది కాదు. మనలో ఉన్న రాజకీయ అనుభవం కానివ్వండి, వాళ్ళు చేస్తారనే నమ్మకంతో ఈ రోజు ఎవరైనా ఈ పదవులు వస్తాయి అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. ఏదైనా సరే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు దయచేసి ఎవరు చేయకూడదనేసి గట్టిగా వాళ్లకు హెచ్చరిస్తూ, అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో ఏమేమి చేస్తామనేది దాన్ని మీరు చెప్పాలే గాని ఇలాంటి విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే నాకు ఈ నంద్యాల చరిత్రలో ఏదైతే మున్సిపల్ చరిత్రలో మైనార్టీ మహిళకి ఇచ్చారో దాని అనుగుణంగా నేను గర్వంతో చెప్తున్నాను. ఈ రోజు మైనార్టీ మహిళ అయినా సరే నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యాలయాల్లో నేను పాల్గొన్నానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు ఓట్లలో చూస్తూ ఎన్నో వీధులలో ఈ రోజు మీరు వెళ్ళి చూడండి. మేము ముస్లిం మున్సిపాలిటీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యాలు ఈ రోజుకి చేయడం జరుగుతుంది. కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేశారు, ఎమ్మెల్సీగా ఏం చేశారు అని అంటే మీరేం చేస్తారు అనేది చెప్పండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా సరే విమర్శకి ప్రతి విమర్శనే ఇది కాదు. మీరు దయచేసి ఏదైనా సరే మైనార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే పర్సనల్ గా వెళ్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.